ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా ఏడు కొండల సామి ఏడు కొండల సామి ఆకాశమంటూ ఈ కొండ శిఖరంపై ఆకాశమంటూ ఈ కొండ శిఖరంపై మనుషులకు దూరంగా మసలుతున్నావా మనుషులకు దూరంగా మసలుతున్నావా ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా ఏడు కొండల సామి ఏడు కొండల సామి ఏ చోటగాంచినా నీ ఉందు వందురే ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా ఏ చోటగాంచినా నీ ఉందు వందురే ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా ఈ అడవి దారిలో చేయుతనీయవా ఈ అడవి దారిలో చేయుతనీయవా నీ పాద సన్నిధికి మము చేరనీయవా నీ పాద సన్నిధికి మము చేరనీయవా ఏడు కొండల మరియు సభ్యులు 50 మంది పండాల్లోకి వస్తారని మనం చేస్తున్నాను. వేగంగా రావాలి. జల్దీ జల్దీ మన రాష్ట్ర గానంతో ప్రారంభిస్తామని మనం చేస్తున్నాను. రాష్ట్ర గానం ప్రారంభిద్దాం. ఇంకా ఎవరైనా ఉంటే మొదటిసారిగా ఆటల పోటీలు ఉన్నాయి. ఆటల పోటీలు ఆర్గనైజింగ్ శ్రీ పుక్కల ఈశ్వరరావు గారు, శ్రీ పుక్కల రామారావు గారు, పుక్కల కళ్యాణ సమితి సభ్యులు వారికి పుక్కల కామేశ్వరరావు గారు, వజ్రపుత్రుడు గారు, అలాగే శ్రీ పుక్కల భాస్కర్రావు గారు కార్యకారిణి సదస్సులు, శ్రీ పుక్కల భాస్కర్రావు గారు. ఈయన మన పుక్కల కళ్యాణ సమితి సలహాదారులు. నమస్కారం. తప్పకుండా పట్టండి. నా యశస్సులు, పెద్దలకు నా నమస్కారములు. నేను ఈ సంఘానికి అధ్యక్షుడును, పుక్కల కామేశ్వరరావుని, మా సతీమణి భార్య, ఇంకేంటంటే భార్య పెళ్ళం
అని ముగ్గురికి ఒక్కదానికి చేసుకుంటూ ఉంటూ నాకు 5 కొడుకులు 2 కూతుర్లు 7 అయినా చాలా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను మీ చాలామందికి తెలిసిన వాడిని అయితే కొంతమందికి తెలియదు అనుకోండి. మరి ఈ కార్యక్రమంలో అందరూ తెలుసుకోవాలనేసి చూస్తూనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. నేను నా భార్య రమాదేవి, మా బాబు రూపేష్ కుమార్, మా పాప ప్రమీలాదేవి, ఫ్యామిలీ. నాకు 3 పిల్లలు. పెద్ద అబ్బాయి రాహుల్ రాజు, చిన్నవాడు రోహన్ రాజు, ఇకపోతే మా అమ్మాయి ప్రవీణ, మా వైఫ్ జానకి, ఇకపోతే నా పేరు ముందే చెప్పున్నాను రాజు. పుక్కల నాగమణి. నాకు 3 పిల్లలు. మా పెద్ద అబ్బాయి పేరు పుక్కల గణేష్, మా రెండో పాప పేరు పుక్కల అనిత కుమారి, మా 3వ అబ్బాయి పేరు పుక్కల శంకర్రావు. ధన్యవాదాలు. అజర్ కొత్తూరు, నా 2 కొడుకులు, ఒకటి పేరు రోహిత్, ఒకటి పేరు కార్తీక్, నా భార్య పేరు ఈశ్వరి. ధన్యవాదాలు. 5 పిల్లలు, 2 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. ఈ చాలా చాలా ధన్యవాదాలు. చూడండి, ప్రతి మనిషి వేదిక రోకులపాడు. మా భార్య శ్రీమతి శారద, మా పెద్దమ్మాయి కుమారి హేమారాణి, రెండో అమ్మాయి కుమారి దివ్యలత, 3వ అమ్మాయి హేమలత, 4వ అబ్బాయి మిస్టర్ పిటి శంకేష్, మోనిక అంటే ముద్దుల బిడ్డ. ఓకే. కుమారుడు శోభిత్, పాప వర్ష. ధన్యవాదాలు. పరిచయం బాగా చేస్తారా? అందమూరా? నా పేరు పుక్కల భాస్కరరావు, డోకలపాడు. నా భార్య ఉమావతి, పిల్లలు 3 కొడుకులు. పెద్దోడు పేరు మహేష్, నడుపుడు నవీన్ కుమారు, చిన్నోడు ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మహేష్ లేడుండి, అర్జెంట్ పని దగ్గర ఉన్నదండి. థ్యాంక్స్ మీకు అందరికి ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. ఇది నా పేరు పుక్కల రాజారావు. ప్రస్తుతానికి సెక్టర్ 5లో ఉంటున్నాము. భార్య పి భాను, నాకు 2 బాబులు, 1 పాప. అంటే పేరు పుక్కల శివ, పి శ్రీను, పి శివాని, మరియు మా ప్రేమైన తమ్ముడు చిన్న మా మరదలో పి సుజాత. ఇవాళకి ఈ కార్యక్రమానికి వచ్చిన దానికో మన ఫ్యామిలీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. బాబు పాపకు మ్యారేజ్ అయిపోయింది. ప్రస్తుతానికి బాబు ఉన్నాడు. బాబు పేరు శంకర్. నా భార్య పేరు సావిత్రి. చాలా చాలా ధన్యవాదాలు. అది బట్టికలు. మా పెద్ద అబ్బాయి యోగారా, చిన్న అబ్బాయి సురేష్, ఇంకా చిన్న పాప ఉంది, పేరు ధనలక్ష్మి, ఆవిడ పేరు ఈశ్వరి. సభ్యులకు, తర్వాత పదాధికారులకు, తర్వాత ఇక్కడికి వచ్చే పెద్దవాళ్ళకి, అమ్మలకు, అక్కలకు, వదిలికి అందరికీ నా నమస్కారాలు. నా పేరు పుక్కల తాతారావు. నా భార్య పేరు పుక్కల చామంతి. నాకు 2 కొడుకులు. పెద్ద అబ్బాయి పవన్ కుమార్, చిన్నోడు ఉదయ్ కిరణ్. ఇక ఎంతతో ముగిస్తుంది. ప్రస్తుతం సెక్టర్ 2లో ఉంటాము. ఆవిడ మా అమ్మగారు పార్వతమ్మ.
మా పాప సంధ్య, మా ఆవిడ ఈశ్వరమ్మ, మా అబ్బాయి పుక్కల రాహుల్. చాలా ధన్యవాదాలు. శ్రీ పుక్కల్ల భానుమూర్తి గారు, మెత్తూరు. శ్రీ పుక్కల కాకారావు, మెత్తూరు. శ్రీ పుక్కల కళ్యాణ సమితి అధ్యక్షులు మరియు సెక్రటరీ మరియు వగేరా వగేరా వీళ్ళందరికీ నా నమస్కారాలు. నా పేరు పుక్కల కేశవరావు, గునిపల్లి గ్రామం అది. నా భార్య పేరు రాజలక్ష్మి, కళ్యాణి. 4వ అబ్బాయి కుమారస్వామి. మా ఆవిడ పుక్కల రాజులమ్మ, మా పెద్ద అమ్మాయి హేమలత, 2వ అమ్మాయి చంద్రకళ, 3వ అమ్మాయి సుజాత, వారి 4వ అమ్మాయి లలిత. మా అబ్బాయి కొద్ది పనిలో ఉన్నాడు, రాలేకపోతున్నాడు. ఇదే నా చెప్పుకోవడం. చాలా ధన్యవాదాలు. శ్రీ పుక్కల్ల భాస్కర గారు, వజ్రపుత్తూరు. మొదట మా ఆవిడ పి ఈశ్వరి, పెద్దమ్మాయి పి ధనలక్ష్మి, పెద్ద అబ్బాయి జోగారావు, చిన్నబ్బాయి సురేష్. ధన్యవాదాలు. శ్రీ చిన్న పాప పూజ, 3వ పాప పుష్ప. पीके पाले में मेरा गांव का नाम। बड़ी बेटी है सुनीता, दूसरी बेटी है मेरा दिव्या, और मेरे भाई का लड़का है ये, और छोटा वाला मेरा लड़का है, ये मेरा मैसेज है। ధన్యవాదాలు. శ్రీ పుక్కల్ల యాదవరావు గారు. నా పేరు మాది వంకులూరు. मेरा मिसेस పుక్కల పద్మ, మాకు 2 పిల్లలు, మోను కుమార్, దివ్య. ఆవిడ పేరు పుక్కల రాజేశ్వరి, నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు పుక్కల రాజ్ కుమార్, 2వ అబ్బాయి పేరు పుక్కల సాయి కుమార్. గౌరవులైన పుక్కల్ల కళ్యాణ సమితి పెద్దలు చిన్నలకు నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, నా గ్రామము ఎం గంగవాడ, కుర్సీపాల్లో నివసిస్తున్న జోన్ 1 కుర్సీపాల్, KILCలో ఉంటున్న మా అమ్మ పుక్కల మహాలక్ష్మమ్మ, నా భార్య పుక్కల కృష్ణకుమారి, ప్లస్ నా పెద్ద అమ్మాయి విజయలక్ష్మి, చిన్నమ్మాయి హేమలత, ఒక కుమారుడు దీపక్. నా పేరు మీరు వినే ఉంటారు, పుక్కల చేస్తారు. ఇంత చాలా చాలా ధన్యవాదాలు. మన సమితి ప్రధాన కార్యదర్శిగా పుక్కల తాతారావు గారు వేదికని ఆలోచిస్తారు. పెద్దవారు శ్రీ పుక్కల పెరుమల్ గారు వేదికని ఆలకించి మనం వచ్చేస్తాం. సన్మానాన్ని పిలుస్తుంది, ఒక్కొక్కరికి దానిలో వేసేస్తాం. కుర్చీ కావాలి, కొంచెం సర్దుకోండి, కొంచెం అలా సర్దుకోండి, పడిపోగలరు. ఒక్క నిమిషం. ఇలాగే కార్యక్రమానికి ఇంకా ముందుకు పోవడానికి మన పుక్కల సమితి ఈనాడు తయారైంది. పుక్కల కళ్యాణ సమితి అధ్యక్షులు శ్రీ పుక్కల కామేశ్వరరావు గారికి సన్మానం శ్రీ పుక్కల నరసింహ గారు పూలదాలతో సత్కరిస్తారని మనం చేస్తాం. మన వరిష్ట ఉపాధ్యక్షులు అదేవిధంగా మన పర్వాలేదు, అదేవిధంగా
మన పుక్కల కళ్యాణ సమితి సన్మానం చేస్తారని పూలమాలతో మనం చేస్తున్నాం. చప్పట్లు చప్పట్లు. అలాగే ఉపాధ్యక్షులు పుక్కల కళ్యాణ సమితి మన పుక్కల కళ్యాణ సమితి సభ్యుల్లో వరిష్ఠులైన శ్రీ పుక్కల పెరుమాళ్ గారికి పూలు, అదేవిధంగా మన పుక్కల కళ్యాణ సమితి ఇంకా నేటి మన కళ్యాణ ప్రధాన మరి ఈ పరిచయ కార్యక్రమంలోన డాక్టర్ మన పుక్కల భీమారావు గారు సభ్యులు, ఫ్యామిలీ సభ్యులు వచ్చినారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు పరిచయాలు ఇస్తారనేసి కోరుతున్నాను. మరి వస్తారు. భార్య పేరు భారతి, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. अपन सभी परिवार के हैं, इसमें अगर कोई भी त्रुटि हो నరసింహ గారు కుర్చీలు రెండు వేసేయండి. శ్రీ పుక్కల భాస్కర్ గారు, శ్రీ పుక్కల నరసింహ, శ్రీ పుక్కల నరసింహ గారికి పూలమాలతో అలంకరించిన మన్మధరావు గారు, శ్రీ పుక్కల మన్మధరావు గారు, శ్రీ పుక్కల రామారావు గారికి చాలా బాగా రావాలి. అదేవిధంగా శ్రీ పుక్కల చప్పట్లు కొట్టడం, అదేవిధంగా శ్రీ పుక్కలు అంటే ఆకలి వేసినట్టుగా అదే విధంగా ఇదే ఫంక్షన్ కొని సెలవు పెట్టుకుని వచ్చారు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. పుక్కల కేశవరావు గారు, పుక్కల కామేశ్వరరావు గారు, పుక్కల యాదవరావు గారు, పుక్కల లోకనాథ్ గారు, పుక్కల అలా శ్రీ పుక్కల కేశవరావు గారికి పుక్కల ఇదే దీంట్లో दो बार बुलाया नहीं गणेश पुक्कला गणेश गणेश చివరి చప్పట్లు అందరు కలిసి నీతి మన శ్రీ పుక్కల భాస్కర్ डबल तालियां जोर से ఇప్పుడు ఇంకా ఇంకా వెళ్ళండి చప్పట్లు కొడుతుంది కంటిన్యూ చప్పట్లు కొట్టండి ఆగద్దు చప్పట్లు దిగు కడబడ్ అది అది శబాష్ శబాష్ వెరీ గుడ్ లైన్ से वेरी गुड దిగిపోవడం ఫటాఫట్
ఇప్పుడు మిలిటరీలో ఉంటే మరి బాగుంది. ఇంకా రావాలి. లైన్ మీద ఉండండి అమ్మా. దిగాలి దిగాలి. శబాష్ శబాష్. శ్రీ పుక్కల ఈశ్వరరావు గారు ఎక్కడున్నా వేదిక దగ్గరకు రావాలని మనం చేస్తున్నాను. శ్రీ పుక్కల ఈశ్వరరావు గారు. అధ్యక్షులు గారు తమ అనుభవ మరి పుక్కల కళ్యాణ సమితి మనం చేస్తాం. శ్రీ పుక్కల కామేశ్వరరావు గారు. సభ్యులకి అందరికీ నా నమస్కారాలు. మన పుక్కల కళ్యాణ సమితి మాకు సందాదారులుగా ఇచ్చేస్తున్నాం. అందులో కొద్దిగా లేడీస్ మాకు కొద్దిగా సహాయకారం చేసి మేము కొద్దిగా చెప్పినప్పుడు అప్పుడు మీరు ఒక్కసారి మీరు ఏం చేయాలంటే ఏమండి మీరు మర్చిపోగలరు. చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్షులు పుక్కల కళ్యాణ సమితి. అదే మన మధ్యన ఒక కళాకారులు టీవీ మిమిక్రీ చేస్తారు. దయచేసి అందరూ చక్కగా కూర్చుంటే పిల్లలకి ఒక్కొక్కటి ఇచ్చే ఒక్కొక్కటి. मेरा प्यार भरा नमस्कार। एक बार क्या होता है, एक पियक्कड़ सड़क से शूटिंग में इतनी रात की शूटिंग, हीरो कौन है, हीरो भी नहीं, हीरोइन भी नहीं, प्रोड्यूसर भी नहीं, केस्टू मुखर्जी की, क्योंकि केस्टू भी कभी भोड़ा था, इससे जाता है। पंडित बेचारा देखता है, बोलता है वह से तुम्हारी हालत किसने की, तुम्हारी दुर्दशा किसने की, तुम बहुत पियो है। अरे मैं तो पी के सभी कुत्ते लोग मीटिंग बैठाते हैं, भगवान को अपना बैठाते हैं सभी कुत्ते लोग, तो ऑर्केस्ट्रा का आयोजन करते कुत्ते लोग, सभी कुत्ते लोग ऑर्केस्ट्रा का आयोजन करते हैं। ऑर्केस्ट्रा आ जाती कुत्ते लोग से आवाज आती है कि आशिक बनाए गाना गाओ, आशिक बनाए गाना गाओ। देखिए कुत्ते लोग आशिक बनाए गाना कैसे गाते हैं। तो कुत्ते का तभी मिमिक्री आर्टिस्ट आता कुत्ते में, जो तमाम कलाकारों की आवाज निकालता कुत्ता। सबसे पहले नाना पाटेकर की आवाज निकालता कुत्ता। इसके बाद आते हैं हमारे जानी लीवर की आवाज निकालता कुत्ता।
सभी कुत्ते लोग खुश। अब आपके सामने ऐसे कलाकारों की आवाज करने जा रहा हूँ। यदि आप लोग अच्छा लगे तो जरूर ताली मारें। सबसे पहले फिल्म हेरा फेरी का परेश रावल जी आते हैं। क्या रंग मंडली मेरे को मस्त से चक प्लास्टिक में तो लेकर समझते, मेरे को बार बार के जिंदगी से छुटकारा पाने का, मेरे को मस्त से प्लास्टिक पेट लगाने कर मेरे को बार बार के जल्दी छुटकारा पाने समझे ना। मेरे को मस्त टैंकर में दारू बनने का, मैं जब से नल की तरह खोल के पीला समझे। तू संडे को जो संडे को अब इस गोड़े पर आया, क्या गोड़े पर आया पहले। अब इसके बाद आपको सुना रहा हूँ फिल्म नाना पाटेकर की आवाज क्रांतिवीर से। आगे मेरी मौत का तमाशा देखने, जुबान ऐसी बार आ गया कि ऐसी बार आएगी, मेरा छोटा वाला भाई मुझे नहीं चौतारेगा, फिर अपना अपना घर खाना खा के सो जाओगे। जियो जिसको जैसा जीना जियो, मैं हिंदू में मुसलमान में सिख ईसाई में गुजराती में मराठी में थम्स में कोल्ड ड्रिंक पियो, जिसको जैसा पीना पियो। एक बाड़े को कोई नहीं तोड़ सकता, लेकिन 1000 बाड़े की बात करते मैंने पढ़ा था 3री कक्षा में। कलम वाली भाई सही कहती थी, उसकी बात में क्रांति थी, उसकी बात को कौन सुना सब जिंदे मुर्दे राह से। जियो जिसको जैसा जीना है जियो। भगवान भी सोचता होगा मैंने बहुत खूबसूरत चीज बनाई है, इंसान नीचे देखो तो बन गए कीड़े। रेंगो जिसको जैसा रेंगना रेंगो। ए भाई चल दिखा मुझे ऐसी जिंदगी नहीं जीना, चल फांसी पे चढ़ा। में फंसे रहते बेचारा, 2 दिन से टॉयलेट नहीं जाता है। तो एक बार क्या होता है, एक बार कोशिश करता है टॉयलेट के अंदर जाता है, लेकिन किस तरह कोशिश करता है। झलक दिखला जा, झलक दिखला जा, झलक दिखला जा, एक बार आजा 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 आजा, एक बार आजा 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 आजा, झलक दिखला जा, झलक दिखला जा, झलक दिखला जा। तो बगल से आवाज आती है, अरे गुलाब की गोली खा ले, बड़बड़ा के आ जाएगी। पीछे से छूट जाती है गले की खुशबू, नाक में समा जाती है जहरीली गैसे। तो सभी कुत्ते लोग आए तो बैठे रहते हैं, उनका मेन बॉस आता है, बैठ जाता है मेन बॉस। हाँ मेन कुत्ता आता है, जन उठ के आता है, बस 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 बस। वो धर्मेंद्र है ना, हमारे बाल में उल्टा सीधा बोलते रहता है, बोलता है कुत्ते में तेरे खून पी जाएंगे, हमारी कोई इज्जत नहीं। हाँ बोलिए बोले क्या बात है। वो जो है उसका धर्मेंद्र का भाई सनी देव बोलता है कुत्ते में तेरे खून पी जाएंगे, अपनी कोई इज्जत नहीं है बस। तो बॉस बोलता है ठीक है अपन ताकि जाएंगे, देखेंगे हमारे बारे में कौन बुराई कर रहा है। सनी जन ताकि पहुंच जाते कुत्ते लोग, सभी जन कुत्ते एक डाक्टर को परेशान कर देता है, छोड़ छोड़ फलाने दुकान में बैठ जाना, मैं तेरे को यहाँ सीट है, तुम्हारे यहाँ सीट है। सभी कुत्ते लोग ताकि जन बैठ जाते हैं, सभी कुत्ते पर्दा जैसे खुलता है। बॉस बोलता शांत शांत, कुछ नहीं बोला कुछ नहीं बोला। इसके बाद धरो, उसके बाद सनी दे आता है, ये मजदूर क्या आदत है, तू बोला तो भोगो, तू बोला तो काटो, रात हूँ परिवार में, तू कुत्ता है, तू कुत्ता है, तू कुत्ता। बेटा कुछ नहीं बोला कुछ नहीं बोला, शांति 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 शांति। उसका बहुत समझाता, कुछ नहीं बोला कुछ नहीं बोला। लास्ट में आता गद्दर से, अरे समझा उठा बंदूक लगा निशाना इन कुत्तों पर, सब ताकीद में हमला। एक खंबा बसता है पर्दे में, सभी कुत्ते लोग चल जाते। थैंक यू। వేదికతో వచ్చి ఒక మంచి పాటని పాడి అందరినీ ఆనంద बरसाते वो भीगी भीगी यादें, वो भीगी भीगी यादें, वो लम्हे वो बातें कोई ना जाने, देखे
ఓ భీగి భీగి యాదే నిన్ను చూస్తూనే ఉంటా మాట్లాడు ఆడుకతో మాట్లాడుతూనే ఉంటా ప్రేమించు మించకతో ప్రేమిస్తూనే ఉంటా నా ప్రాణం నా దేహం నువ్వే నేనంట నువ్వు చూడు చూడకతో నిన్ను చూస్తూనే ఉంటా మాట్లాడు ఆడుకతో మాట్లాడుతూనే ఉంటా तनपे हवाएं सरसराए कोयल की कूकू पपियों की पीहू पी जंगल में जेल छाए छाए नदियों में लहरें आए भरकाई सर की जाए बिकी होठों पे गुनगुनाए बहता है हंसाई ये बहता है बहता पानी కోశాది గారి శ్రీ పుక్కల తాతారావు గారు వేగం వేగం రండి. అలాగే శ్రీ పుక్కల వాసు గారు, శ్రీ పుక్కల जवानी तो तिरना है जवानी तो तिरना है चुटकुला प्रस्तुत करने जा रहा हूँ। एक पंजाबियन फैमिली थी, 3 जन रहते थे, मम्मी पापा और एक बच्चा। एक बार उन्होंने मेला देखने जाते थे। उधर बच्चा बोलता था पापा पापा मेरे को रेलगाड़ी चाहिए, तो उसके पापा उसे खरीद कर दे देते थे। घर जाने के बाद वो खोलता था और खेलता था, बोलता था ये अमृतसर से छत्तीसगढ़ जाने वाली ट्रेन है, जिन हरामखोरों को बैठना है बैठ जाइए। फिर से वो बोलता था ये अमृतसर से पंजाब जाने वाली ट्रेन है जिस हरामखोरों को बैठनी है बैठ जाइए। तो उसके बाद बार बार बोलते रहता था। एक बार उसके पापा सुन लेते थे और उठाकर ऊपर रख देते थे। तो वो बोलता आपने मेरी रेलगाड़ी ऊपर क्यों रख दी? तो वो बोलता तुम गाली क्यों दे रहे हो बार बार? तो वो बोलता अब से नहीं लूँगा। तो फिर वो निकाल कर दे देते हैं। तो फिर वो बोलता है ये अमृतसर से पंजाब जाने वाली ट्रेन है, एक हरामखोर पंजाबी के कारण ये लेट हो गई थी। शिव शंकर भक्त वशंकर शिव शिव शंकर भक्त वशंकर शंभो हर हर नमो नमो शिव शिव शंकर भक्त वशंकर शंभो हर हर नमो नमो मारे डोनी वनी रे रुतेला मारे डोनी वनी रे रुतेला मारे दलमुनि पूजको मारे डोनी वनी रे रुतेला मारे दलमुनि पूजको गंगम्म मच्चिना जंगमय्यानी गंगम्म मच्चिना जंगमय्यानी गंगम पेलानी पाई पाई छगानी काली विद्या वैसनी पाई पाई छगानी काली विद्या वैसनी सत्ता परास नायनी
లంచుకొస్తావా మంచుకొస్తావా పూర్ణికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా లంచుకొస్తావా మంచుకొస్తావా పూర్ణికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా సై సై సోకులతో సై జంటావా ఉన్నమ్మావి తోటకొస్తావా గుమ్మ సోకు పండు ఇస్తావా లంచుకొస్తావా మంచుకొస్తావా పూర్ణికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా బయటనిదే పట్టుకుంటే వెచ్చబడే ఊపిరి బయటనిదే పట్టుకుంటే వెచ్చబడే ఊపిరి చిలక చెడ నడుము కింద ఎగిసి పడే ఏం కథ జై జై కసుముడి చేరుకుందామా కోరుకున్న